కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా పెట్టిన డెడ్ లైన్ గడువు అయితే ముగిసింది. గడువు ముగిసిన ఒక రోజు ముందే ఆయన కీలక ప్రకటన చేశారు. నక్సల్స్ విషయంలో ఇక నక్సల్స్ శకం ముగిసింది. మొత్తం కంప్లీట్ గా ఇప్పుడు నక్సల్స్ ముక్త భారత్ ఇక నుంచి, అంటే దేశంలో నక్సలిజం అనేది లేదు. మొత్తం ఉన్న వాళ్ళందరూ లొంగిపోయారు. దాదాపు 30 మందికి పైగా కీలక అగ్రనేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఎన్కౌంటర్ అయ్యారు. ఈ లెక్కలన్నీ చెప్పుకొచ్చారు. ఇదే నేపథ్యంలో అసలు నక్సలిజాన్ని ఎక్కువగా ప్రోత్సహించింది కాంగ్రెస్ పార్టీయే. ఒకప్పుడు ఇందిరాగాంధీ హయాంలో కూడా, అప్పట్లో 1970లో అప్పట్లో రాష్ట్రపతి ఎన్నికల్లో గెలవడానికి ఇందిరాగాంధీ నక్సల్ సిద్ధాంతాన్ని సమర్థించారు. ఇప్పటికీ కూడా రాహుల్ గాంధీ నక్సల్స్ లో లేదంటే నక్సల్స్ కు సంబంధించిన సానుభూతి పరులు, మావోయిస్ట్ సానుభూతి పరులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరితో కూడా చర్చలు జరుపుతున్నారు, భేటీ అయ్యారు గతంలో కూడా అంటూ కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు అమిత్ షా. పూర్తిగా ఇప్పుడు నక్సలిజం ఇంకా రూపు మాపినట్టేనా? ఒకప్పుడు భారత్ ఎప్పటి భారత్ అని చెప్పుకునే పరిస్థితి, అంటే కాంగ్రెస్ హయాంలో భారత్ ఎలా ఉంది, ఇప్పుడు ఎన్డీఏ హయాంలో బీజేపీ హయాంలో భారత్ ఎలా ఉంది అని చెప్పుకునే పరిస్థితి ఇక వచ్చేసినట్టేనా? ఇదే అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం. సార్, వాస్తవానికి 31 డెడ్ లైన్ అన్నారు ఆపరేషన్ కాగర్. అనుకున్నట్టుగానే ఒక రోజు ముందుగానే ఆయన ఒక ప్రకటన కూడా చేశారు. అంటే పూర్తిగా ఆయన చెప్పిన లెక్కలు చూస్తే, నిన్న అమిత్ షా చెప్పిన లెక్కలు చూస్తే ఇక నక్సలిజపు జాడ అనేది ఇక భారతదేశంలో ఎక్కడా కనిపించదా? మేబీ రేపో ఎల్లుండ నక్సలైట్లు 1-2 ఘాతుకాలకు పాల్పడచ్చు. తద్వారా ఉనికి కోల్పోలేదు అని చెప్పాలి. బేసిక్ గా నక్సలిజం 98% దెబ్బతింది. కేవలం ఇప్పుడు మిగిలింది ఒక 2% మాత్రమే. ఈ 2% కూడా కారణం ఎవరయ్యా అంటే వాళ్ళు చేసుకొచ్చిన, అంటే ఈ గణపతి మిస్సింగ్ అయి ఉన్నాడు. తర్వాత పేరు తెలియనటువంటి నాయకులు ఉంటారు, అంటే బయటికి చెప్పనటువంటి సీక్రెట్ మెయింటైన్ చేసేటటువంటి వాళ్ళు ఉంటారు. వాళ్ళ ద్వారా ఉండొచ్చు కొంతమేర. అది తప్ప మిగతాది మాక్సిమం కంట్రోల్ అయినట్టు. అంటే ఇప్పుడు గణపతి ఆల్రెడీ ఇప్పుడు అతను కూడా అజ్ఞాతంలో ఉన్నాడు. గణపతి అతని ప్లేస్ ఏంటనేది చూడాలి. ఇప్పుడు అతనిది అనారోగ్యంతో ఉన్నాడని చెప్తున్నారు. నెక్స్ట్ ఏమవుతుందో చూడాలన్నమాట. ఒక రకంగా ఎన్కౌంటర్లు జరిగినాయి, అలాగే వాళ్ళ మీద ప్రకటించిన రివార్డులు ఇస్తాం, లేదంటే వాళ్ళకి ఇప్పుడు నిన్న కూడా గణపతి విషయంలో ప్రకటన చేశారట డీజీపీ, మెరుగైన చికిత్స అందిస్తాం, మీరు సమాజంలో బతకడానికి కావాల్సిన అన్ని ఏర్పాట్లు కూడా చేస్తాం. అంటే ఇక్కడ సామధాన భేద దండోపాయాలు లేదంటారు కదా, అలాగే అన్ని ఉపయోగించి ఆ నక్సలిజాన్ని అంతం చేసే ప్రయత్నం జరిగిందా నిన్నటి వరకు, ఈ రోజు? బేసిక్ గా ఒకటి ఇక్కడ ఏంటంటే రాష్ట్రంలో ఉన్నటువంటి పోలీసులకి నక్సల్స్ కి సంబంధించినటువంటి సింపథైజర్స్ కి మధ్యన కాంటాక్ట్స్ ఉంటాయి. ఇప్పుడు పౌర హక్కుల సంఘాలు అనేటటువంటి వాళ్ళు ఏ పౌరుల హక్కుల కోసం పోరాడుతున్నారు? డ్రామా కాకపోతే వాళ్ళు కేవలం నక్సల్స్ కి మాత్రం పౌర హక్కులు ఉన్నాయని ఫీల్ అవుతారు. టెర్రరిస్టులకు పౌర హక్కులు ఉన్నాయని ఫీల్ అయ్యే సంఘాలు కొన్ని ఉన్నాయి, ఐవేరు మండి. ఇది నక్సల్స్ కి మాత్రం పౌర హక్కులు ఉంటాయి. వాళ్ళ చేతుల్లో చచ్చిపోయే పౌరులకి ఉండవు పోలీసులు పౌర హక్కులు, పోలీసులకు కూడా ఉండవు పౌర హక్కులు. అది వీళ్ళది. అంటే వాళ్ళందరూ కూడా మాక్సిమం నక్సలైట్లు వాళ్ళకి జీతాలు ఇస్తారు. నక్సలైట్లో పెద్దోడిని కొడతారు, వాడి దగ్గర నుంచి ఒక ₹1 కోటి వసూలు చేసుకొచ్చారు అనుకోండి, ఇట్లాంటి సంఘాలకు ఒక 20-30 లక్షలు ఖర్చు పెడతారు జీతాల కింద. అలాగా వీళ్ళు ఏళ్ల తరబడి మేధావుల కింద వీళ్ళని కీర్తించబడతారు. నక్సలిజం సానుభూతి పరులైన వాళ్ళు జర్నలిస్టుల్లో బోల్డంత మంది ఉన్నారు యాజమాన్యాల్లో. వాళ్ళ ద్వారా ఆయా సంస్థల్లో ఈ మాజీ నక్సలైట్లు చేరి రిపోర్టర్లుగా ఉన్న వాళ్ళు బోల్డంత మంది. మాజీ నక్సలైట్లు జర్నలిస్టుల ముసుగులో సెట్ అయిపోయారు బోల్డంత మంది. వాళ్ళు ఈ పౌర హక్కుల సంఘాలు కలిపి ఒక నేరేషన్ క్రియేట్ చేస్తారు. దాన్ని ప్రభుత్వాల మీదన లేకపోతే పార్టీల మీద ప్రెషర్ చేస్తుంటారు. వీళ్ళకి ఏదో ఒక అవార్డులు ఇవ్వడం ద్వారా కొన్ని సంస్థలు వాళ్ళని ఎప్పుడు మేధావులుగా పరిచయం చేస్తుంటాయి. వాళ్ళు డిబేట్లకు వచ్చి మేధావులుగా కీర్తించబడుతుంటారు. దే ఆర్ ఇన్ఫ్లుయెన్సర్స్. వాస్తవంగా ఇప్పుడున్న సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ కాదు వీళ్ళు, నక్సల్ ఇన్ఫ్లుయెన్సర్స్. వీళ్ళ ద్వారా ఆల్రెడీ అక్కడ కాంటాక్ట్ అయింది. మీకు హెడ్మా ఎన్కౌంటర్ ఆంధ్రాలో జరిగింది, తెలంగాణలో చేయలేదు. ఎందుకని చేయలే? హెడ్మా మనుషులేమో తెలంగాణ పోలీసులకు దొరుకుతారా? హెడ్మానేమో ఇక్కడ ఎన్కౌంటర్ అవుతాడా? అంటే ఏం జరుగుతుంది ఇక్కడ? నక్సలైట్లకు సంబంధించిన పెద్ద నాయకుల అందరూ కూడా లొంగిపోవడానికి ఇక అంటే కాంగ్రెస్ కి మళ్ళీ డ్రామాలు ఆడటానికి కుదరదు బీజేపీ దగ్గర. అమిత్ షా మొండోడు, బెదిరిస్తే బెదిరే రకం కాదు. ఇప్పుడు ఇదివరకు కాంగ్రెస్ నాయకులు బెదిరిస్తే భయపడిపోయేవాళ్ళు,
చస్తావంటే భయం ఎవరికి ఉండదండి. నక్సలైట్ల భయం. నక్సలైట్లు పెట్టింది ఇదివరకు చావు భయాన్ని చూపెట్టేవాడు. ఎవడో ఒక నాయకుడిని చంపేస్తే మొత్తం వణికిపోతారు నాయకులందరూ కూడా. ఆ భయంతో బ్రతికి ఇచ్చేశారు ఇంతకాలం. కాకపోతే సరే దమ్ముంటే చంపు అని చెప్పేటటువంటి మెంటాలిటీ అమిత్ షాది. కాబట్టి అతను ఇంత మొండిగా నిలబడ్డాడు. లేకపోతే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నక్సలైట్లు 2 ఎన్కౌంటర్లు జరగగానే పోలీసులు అధికారులకి బెదిరింపులు వచ్చేస్తాయి. మీ కుటుంబం ఉంటది, వాళ్ళని వేసేస్తాం వీళ్ళని వేసేస్తాం అని చెప్పేసి. ఎవరో ఒక కానిస్టేబుల్ మీద దాడి చేయగానే వీళ్ళు వణికిపోతారు. తర్వాత కేంద్ర ప్రభుత్వానికి తప్పుడు నివేదికలు ఇచ్చేసి ఈ జోలికి పోకుండా ఉంటారు. ఈ దఫా అట్లా కాదు. కేంద్ర దర్యాప్తు సంస్థలు, రాష్ట్ర దర్యాప్తు సంస్థలు అన్నిటినీ కోఆర్డినేట్ చేసి కొట్టారు. అందుకనినే వాళ్ళు ఎక్కడున్నారన్నది కరెక్ట్గా ఐడెంటిఫై చేశారు. ఇంకోటి వీళ్ళ దరిద్రానికి టెక్నాలజీ పెద్ద సమస్య వచ్చింది. ఒకప్పుడు టెక్నాలజీ ఉండేది కాదు. నక్సలైట్ చోట్ల ఉన్నారు అని తెలిస్తే ఆ ఏరియాలో ఉన్నటువంటి వ్యక్తి ఎవరో గిరిజనుడో లేకపోతే ఆ ప్రాంతంలో ఉద్యోగం చేసుకునేవాడో ఎవడో పోలీసులకు వెళ్ళి ఇంటిమేట్ చేసి రావాలి. తర్వాత రోజుల్లో ఫోన్లు వచ్చినాయి. ఫోన్ల ద్వారా ఇంటిమేట్ చేస్తే తెలిసిపోయేది వాళ్ళకి. ఎందుకు ఫోన్ బూత్లే కదా ఆ రోజున. ఫోన్లు ఇంటికి ఉండేది ఎంతమందికని. ఇంటికి ఉండేది ఉంటే కనుక వాళ్ళకి అప్పుడు పోలీసులు వెంటనే వస్తే ఆ ఇంటోనే లేపేసేవాళ్ళు ఆ మనిషి అని చెప్పేసి, పోలీస్ మనిషి అని. అట్లాంటి స్టేజీ నుంచి ఇప్పుడు సెల్ ఫోన్లు వచ్చినాయి. మీరు అడవిలో ఏ మూలనన్నా సరే సెల్ సిగ్నల్ ఆన్ చేశారనుకోండి ఫోను, వెంటనే పోలీసులు ట్రాక్ చేస్తారు దాన్ని. ఆ ఏరియాలన్నిటి ట్రాక్ చేస్తారు. ఏ ఏరియాలో ఉందో పిన్ పాయింట్ యాక్యురేట్గా వీళ్ళ దగ్గర సిగ్నల్ ఉంటుంది. వెంటనే ఆ దగ్గరలో ఉన్న పోలీసులు ఎక్కడ ఉన్నారో కూడా అక్కడ షీట్లో ఉంటుంది, కనబడతా ఉంటుంది. వెంటనే ఆ టీం నటు పొమ్మంటారు, వెళ్తారు, కొట్టిపడేస్తున్నారు. టెక్నాలజీ అద్భుతమైన టెక్నాలజీ పోలీసింగ్ దగ్గర. ఒకప్పుడు పోలీసులకి టెక్నాలజీ ఉండేది కాదు, నక్సలైట్ల దగ్గర టెక్నాలజీ ఉండేది. ప్లస్ ఒకప్పుడు ఇన్ఫార్మర్లు నక్సలైట్లకి ఎక్కువ ఉండేవాడు పోలీసుల కంటే కూడా. ఇప్పుడు పోలీసులకి ఇన్ఫార్మర్లు గట్టిగానే తయారైంది వ్యవస్థ గత కొన్నేళ్ల నుంచి కూడా. దాంతోనే నక్సలిజం ఏ పాయింట్స్లో అప్పర్ హ్యాండ్ సాధించిందో వాటిల్లో క్రమంగా కొన్ని దశాబ్దాలుగా పోలీసు అధికారులు తెలివైనటువంటి వాళ్ళు ఎంటర్ అయ్యి గిరిజన బడుగు బలహీన వర్గాల నుంచి వచ్చినటువంటి వాళ్ళే లీడ్ చేస్తారు అక్కడ. ఒకప్పుడు ఏంటంటే బాణపొట్టలు వేసుకుని పోలీసులు అడవుల్లోకి వెళ్తే వీళ్ళు అక్కడ వాళ్ళ చేతన మేకలు తెప్పించుకుని కోళ్ళు తెప్పించుకుని అవి వండించుకుని తింటా కూర్చునేవాళ్ళు. అడవి లోపలికి పోయేవాళ్ళు తక్కువ, గ్రామాల్లో కూర్చుని వాళ్ళ మీద దండా చేసేవాళ్ళు. దాంతో ఆ గిరిజనులకు పోలీసులు అంటే అసహ్యం ఉండేది. అందుకని నక్సలైట్లకి వీళ్ళ గురించి సమాచారం ఇచ్చి వీళ్ళని లేపేయడంలో కీలక పాత్ర పోషించేవాడు. తర్వాత కాలంలో ఎప్పుడైతే ఈ స్పెషల్ ఫోర్సులు తీసుకొచ్చారో ప్రత్యేకంగా, ఈ స్పెషల్ ఫోర్సుల్లో మ్యాక్సిమం ఉండే పోలీసులు అంతా గిరిజనులే 90%. వాళ్ళు ఆల్ కమాండోస్, అంటే అన్ని కమాండో ట్రైనింగ్ ఉన్నటువంటి వాళ్ళు. పైగా వాళ్ళు అడవుల్లో ఈజీగా ఎక్కగలిగినటువంటి వాళ్ళు. ఒకప్పుడు అడవుల్లో నక్సలైట్ గబగబా పారిపోగలడు, పోలీసు పరిగెత్తలేకపోయేవాడు. ఇవాళ వీళ్ళు వాళ్ళకంటే వేగంగా పరిగెత్తగలిగినటువంటి యువతరం పోలీసులో వచ్చారు. కాబట్టి ఎత్తుగడలో రాజ్యం అనేది పవర్ఫుల్. ఇక్కడ వీళ్ళకే నక్సల్స్ మీద ద్వేషం కాదు, ఆ గిరిజన యువకులకి ఉద్యోగాలు చేస్తున్న పోలీస్ కానిస్టేబుల్. కానీ ఉద్యోగాన్ని వాళ్ళు విధి నిర్వహణ బాధ్యతగా చేస్తారు. అలాంటి వాళ్ళని రిక్రూట్ చేయాలన్నది రాజ్యపు ఆలోచన. రాజ్యం చేసిన ఈ ఆలోచన పెను మార్పులు తెచ్చింది గత 20-30 ఏళ్లలో కూడా. నక్సలైట్ ఇప్పుడు ఒక ఇదివరకు గిరిజనుల దగ్గరికి వెళ్తే ఆ భాష ఏంటో మనకు అర్థమయ్యేది కాదు ఈ పోలీసులకి. ఇప్పుడు వీళ్ళు గిరిజన భాషలోనే మాట్లాడతారు ఇప్పుడున్న ఏదైతే ఆ ఫోర్స్ ఉంటారో వాళ్ళందరూ కూడా. దాంతో వచ్చినటువంటి అతిపెద్ద మార్పు నేను దాదాపుగా 15 ఏళ్ల క్రితం చెప్పా. ఇక మార్పు క్రమంగా నక్సలిజం అంతమవుతుంది, రాజకీయ నిర్ణయాలు తీసుకోవడమే ముఖ్యం అన్నటువంటిది. నేను మావోయిస్టుల్లో ఏదైతే ఈ ఒరిజినల్ మావోయిస్టుల్ని చూశాను, జనశక్తి వాళ్ళని చూశాను, ప్రతిఘటన, ప్రజా ప్రతిఘటన, ఇట్లాగా అన్ని రకాల దాదాపు 7 రకాల నక్సలైట్లలో మ్యాక్సిమం అందరినీ టచ్ చేశాను నేను వాళ్ళ నాయకులతో ఇంటర్వ్యూలో ఏదో ఒక విధంగా. అప్పుడు నేను గమనించింది ఏంటంటే రిక్రూట్మెంట్లు తగ్గిపోతున్నాయి. వ్యక్తిగత కారణాలతో ఎవరి మీద కోపం ఉన్నటువంటి వాళ్ళు వచ్చి ఆ కోపం తీర్చుకోవడానికి నక్సలిజంలో చేరుతున్నారు తప్పించి నిజంగా దేశము, ఆ ప్రేమ, ఆ అభిమానము ఇట్లాంటిది లేదు. పైగా వీళ్ళల్లో ఇక దేశద్రోహం కూడా తయారైంది. టెర్రరిస్టుల దగ్గర ఆయుధాలు కొనుక్కోవడం ఏంటి నక్సలైట్లు? టెర్రరిస్టులు ఎవడు దేశాన్ని నాశనం చేయాలనుకోండి, వాడితో వీడు సంబంధం పెట్టుకుని ఆయుధాలు కొన్నప్పుడే వీళ్ళ మీద ఉన్న నమ్మకం కోల్పోయింది సమాజం. అప్పటిదాకా మధ్యతరగతి విద్యావంతుడు పోనీలే వాళ్ళు ఉండటం వల్ల కాస్త ప్రభుత్వాలు కంట్రోల్లో ఉంటాయి అనుకునేవాడు. కానీ వీళ్ళు ఎప్పుడైతే టెర్రరిస్టులతో లింక్ పెట్టుకున్నారో తటస్థులు వీళ్ళకి వ్యతిరేకం అవడం ప్రారంభించారు. తద్వారా నక్సలిజం అంతానికి 100 అంటే కర్ణుడి చావుకు 100 కారణాలు అంటారు కదా, అందులో ఇవన్నీ కారణాలే.
సార్ ఒక రకంగా నక్సల్స్ పేరు చెప్పి బీజేపీ కాంగ్రెస్ ని ఇప్పుడు ప్రజల ముందు ఒక దోషిగా నిలబెట్టిందని ఎందుకు అనుకోకూడదు? అంటే ప్రాక్టికల్ గా కాంగ్రెస్సే దానికి సమాధానం చెప్పాలి కూడా. ఎందుకంటే ఇప్పుడు నక్సలిజం ఎప్పుడు పుట్టింది? బీజేపీ పాలన వచ్చాక కాదు కదా, బీజేపీకి అవును. వ్యతిరేకంగా పుట్టింది కాదు కదా. భావజాలం పరంగా బీజేపీకి నక్సలిజానికి వ్యతిరేకం. ఎందుకని? వాళ్ళది వామపక్ష తీవ్రవాద భావజాలం, వీళ్ళది రైటిస్ట్ ఐడియాలజీ, లెఫ్టిస్ట్ రైటిస్ట్ ఐడియాలజీ. లెఫ్టిస్ట్ లో కూడా ఎక్స్ట్రీమ్ లెఫ్టిజం, అది మావోయిజం అంటే. వీళ్ళు కంప్లీట్ గా దానికి విరుద్ధమైనటువంటిది. సంప్రదాయాలు, బాధ్యతలు, హిందుత్వ ఇట్లాంటి వాళ్ళకి నచ్చదు నక్సలైట్లకి. అట్ ద సేమ్ టైం నక్సలిజం ఎప్పుడు పుట్టింది? దేనికోసం పుట్టింది? తిండి, బట్ట, వసతి ప్రతి పేదవాడికి ఉండాలి, ప్రతి గిరిజనుడికి అందాలి అన్నటువంటిది కదా. అది అందట్లేదన్నది ఎవరి వల్ల అందలేదు? అది కాంగ్రెస్ ప్రభుత్వాల వల్లే కదా. అప్పుడు కాంగ్రెస్ తప్ప ఎవడున్నాడని అధికారంలో? నక్సలిజం పుట్టినప్పుడు కాంగ్రెస్ ఒక్కటే కదా అధికారంలో ఉంది. కాంగ్రెస్ మాత్రమే దేశాన్ని పరిపాలించింది ఆ రోజున. ఆ తర్వాత కాలంలో రాష్ట్రాలలో కొన్ని చోట్ల ఉన్నది కానీ, వేరే పార్టీలు వచ్చినాయి కానీ, కమ్యూనిస్టులో లేకపోతే ప్రాంతీయ పార్టీలు లైక్ డిఎంకేలు, ఏఐఏడిఎంకే లాంటివి అక్కడెక్కడా లేదు కదా. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో ఎక్కువ ఉండేది నక్సలిజం. ఆంధ్రప్రదేశ్లో నక్సలిజం అప్పుడే కదా ఉంది పెద్ద ఎత్తున. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోనే హైయెస్ట్ నక్సలిజం. నిన్న అమిత్ షా మొక్క చెప్పాడు కదా పార్లమెంట్ వేదికగా కూడా. పుట్టుకొచ్చింది ఎక్కడి నుంచి, దేశం అంతా విస్తరించింది కూడా ఎక్కడి నుంచి. సమస్య ఏంటంటే ఆ రోజున కాంగ్రెస్ నక్సల్స్ ని ఒక షెల్టర్ గా వాడింది. ఎట్లా అంటే గిరిజన ప్రాంతాల పేరుతో డబ్బులు తినేసేవాడు వాళ్ళ ప్రజాప్రతినిధులు. ఇప్పుడు గిరిజన ప్రాంతంలో రోడ్డు వేయాలి, కంకరతో రోడ్డు వేయించేసినట్టు లెక్క చూపెట్టి వీళ్ళు తినేస్తారు. అసలు రోడ్డే వేయరు అక్కడ. ఒక్కసారి 1947 నుంచి 2004 వరకు, ఇది 2014 వరకు మధ్యలో బీజేపీ ప్రభుత్వ లెక్కలు కూడా తీయండి. ఏ ఏడాది ఎన్ని వేల కోట్ల రూపాయలు గిరిజన సంక్షేమానికి ఖర్చు పెట్టారు? అందులో ఎంత ప్రాక్టికల్ గా అవన్నీ నిజంగా పెడితే ఈ దేశం 4 రెట్ల అభివృద్ధి చెందేది. 4 రెట్లు అంత ఖర్చు పెట్టారు గిరిజన ప్రాంతాల అభివృద్ధికి, రోడ్లకి, కాలువలకి, మంచినీళ్ళకి. చివరికి అక్కడ రోడ్లు ఎట్లా ఉండేదో తెలుసా? నేను అటవీ ప్రాంతాల్లో తిరిగినటువంటి సందర్భంలో నేను గమనించినటువంటిది, పాక్కుంటెక్కే కొండలు, ఎగిరెగిరి దూకే కొండరాళ్ళు, రోడ్డు కరువైనటువంటి ప్రదేశాలు. మంచినీళ్ళు అంటే ఏంటో తెలుసా? వీళ్ళు మంచినీటి సేఫ్ డ్రింకింగ్ వాటర్ పెట్టేసామని లెక్కలు చూపెడతారు. ఏంటో తెలుసా? ఒక తొట్టిలో, అంటే కొండ మీద నుంచి జాలువారే నీళ్ళకి ఒక గీతలాగా గీసుకుంటూ వస్తారు, ఒక కాలువలాగా. ఆ నీళ్ళన్నీ ఒక పెద్ద తొట్టులో పడాలి. ఆ నీళ్ళు వచ్చి దానికి ఒక పైప్ పెట్టి, ట్యాప్ పెట్టి, ఈ వచ్చిన నీళ్లలో నుంచి ఇంకొక తొట్టులోకి ఆ నీళ్లు పడతాయి. ఉట్టి నీళ్లు, పైన మట్టి అంతా పేరుకుపోయి అందులో బ్లీచింగ్ వేస్తారు. ఆ బ్లీచింగ్ వేసిన నీళ్లు 3వ తొట్టులోకి వస్తాయి. అవి వాళ్ళు తాగేది ఆ రోజుల్లో. మంచినీళ్ళు అంటే అది. చేమలు చలమలు ఉన్న చోట ఓకే, అదొక రకం. మిగతాదంతా ఇదే నడిచేదన్నమాట ఫుల్ ఫ్లెడ్జ్డ్గా. అట్లాంటి దాన్ని అలాంటి వాటి వల్లనే సుదీర్ఘకాలం పాటు సమస్య ఫేస్ చేశారు జనం. దాన్ని ఇప్పుడు సెటరేట్ చేశారు. వాస్తవంగా గ్రామీణ ప్రాంతాలు ఇప్పుడు పవన్ కళ్యాణ్ పదే పదే కొండ అడవికి వెళ్ళి చెప్తున్నారు కదా, ఈ రోడ్డు నేనే వేయించాను, ఆ రోడ్డు నేనే వేయించాను. ఎవరి డబ్బులు అది? కంప్లీట్ కేంద్ర ప్రభుత్వం డబ్బులే అవి. ఇంతవరకు అట్లాంటి అమలు చేసేవాళ్ళు కాదు. అట్లాగే గిరిజన ప్రాంతాలు విద్య ఉండేది కాదు, వైద్యం ఉండేది కాదు. వాళ్ళు నిరంతరం సఫర్ అవుతూ ఉండేవాళ్ళు. వాళ్ళు సంపాదించుకున్న దాని మీద నక్సల్స్ పేరు పెట్టి పోలీసులు తినేస్తుండేవాళ్ళు. పోలీసుల ఖర్చుల పేరుతో హోంశాఖ తినేసేది. అప్పుడు ఆ మంత్రులు తినేసేది. ఇప్పుడు నక్సలైట్లు పట్టుకోవడానికి నిఘా ఆపరేషన్ చేశాం, ఒక 10 లక్షల రూపాయలు రాసేస్తారు అక్కడ. చేసేది లేదు, చచ్చేది లేదు అక్కడ. ఇట్లాంటి బోలుడు అటు పోలీసుల పేరుతో తిన్నారు, వాళ్ళకి సంక్షేమం చేసినట్టు తిన్నారు. వీడు అక్కడ రోడ్డు వేసేసానని చెప్తాడు, ఎవరికి తెలియదు. అక్కడ రోడ్డు రికార్డుల్లో ఉంటది అంతే, అక్కడ ఏముండదు. అది వెరిఫై చేయాల్సిన యంత్రాంగాన్ని అక్కడికి పోనీరు, పోతే నక్సలైట్లు చంపేస్తారు. ఇట్లాగా ఆ కాంట్రాక్టర్ల దగ్గర డబ్బులు వసూలు చేసుకుంటే నక్సలైట్లు చేసే పని, వాడిని కట్టనీయకుండా. ఎందుకని?
అటవీ ప్రాంతాలు డెవలప్ అయితే వీళ్ళ మాట ఏంటో రేపు పొద్దున గిరిజనుడు వాళ్ళ మాట అవును. నిజమైంది కదా. మోడీ వచ్చిన తర్వాత గ్రామీణ ప్రాంతాలు అటవీ ప్రాంతాలకు విపరీతంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇచ్చాడు. హైవేస్ లింకప్ చేయడమా, రోడ్లు వేయడమా, మంచినీళ్ళు ఇవ్వడమా, జలజీవన మిషన్, ఇళ్ళ స్థలాలు ఇవ్వడమా, డెవలప్మెంట్కి లోన్స్ అవన్నీ ఇచ్చుకొచ్చారు బాగా. ఎప్పుడైతే ఇవి జరుగుతున్నాయో ప్రభుత్వ సంక్షేమం, ఇప్పుడు నిన్న లొంగిపోయిన లక్ష్మణరావు ఎవరు ఉన్నాడు కదా మన అవును, ఆంధ్ర, అవును. ఆయన చెప్పుకొచ్చాడు కదా, ప్రభుత్వ సంక్షేమ పథకాలు గ్రామీణ ప్రాంతానికి పోతున్నాయి. పెన్షన్లు వెళ్తున్నాయి కదా, ఆరోగ్యశ్రీ వెళ్తుంది కదా, ఆశా వర్కర్లు వెళ్తున్నారు కదా, అట్లాగే అదేదో నేస్తాలు ఉన్నాయి కదా, చేయూతలు ఇట్లాంటి ఏదో ఇచ్చారు, అవన్నీ డబ్బులు వెళ్తున్నాయి కదా. ఇవన్నీ వెళ్తున్నప్పుడు ఇక ఆ జనం నక్సల్స్ మాట ఎందుకు వినాలి? ఇదివరకు అవి లేవని కదా వీళ్ళు పోరాడింది. అవి ప్రభుత్వం ఇచ్చాక ఇంకెందుకు గొడవ పడాలి వాళ్ళు? అప్పుడు వీళ్ళ ఆలోచన మారాలి. ప్రభుత్వం ఇంకా ఈ సదుపాయం కల్పించాలా, హాస్పిటల్ కట్టించాలా, కాలేజీ కట్టించాలా, ఇట్లాంటివి ఏదో అడగాలి. వీళ్ళు అవి అడగడం మానేశారు. అవి అసలు కడతన్న వాళ్ళని వీళ్ళు జడగొట్టడం బిగించేశారు. ఎందుకు? అవి వస్తే కనుక జనావాసాలు పెరిగిపోతే వీళ్ళ ఉనికి ఉండదని. దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడంలో ఇప్పుడు ప్రభుత్వాలు సక్సెస్ అయినాయి. ప్లస్ ఒకప్పుడు అక్కడ కమ్యూనికేషన్ వ్యవస్థ ఉండేది కాదు. నాకు బాగా గుర్తు, అకున్ సబర్వాల్ గారు ఎస్పీగా వచ్చారు అప్పుడు విశాఖపట్నానికి. విశాఖపట్నం TV9కి వెళ్ళిన కొత్తలో. అప్పుడు ఈ గిరిజన ప్రాంతాలకి నేను ఆల్రెడీ అప్పటికి చాలాసార్లు వెళ్ళి ఉన్నాను. అక్కడ గిరిజన ప్రాంతాల్లో ఉన్న సమస్య నాకు ఐడియా ఉంది. అక్కడ కమ్యూనికేషన్ ఉండదు, నెంబర్ 1. ఏదైనా కావాలంటే ల్యాండ్ ఫోన్ తప్పించి దిక్కుండేది కాదు. అప్పటికి ఇంకా సెల్ ఫోన్లు వచ్చినాయి కానీ అక్కడ అందుకోగలిగినంత స్థాయి లేదు. ఎందుకంటే ఇన్కమింగ్ అవుట్ గోయింగ్లు ఖర్చు ఉన్నటువంటి రోజులు అప్పుడు. దాంతో పాటు ఆ గిరిజన ప్రాంతాలకు సంబంధించినటువంటి యువతరానికి ఉపాధి ఉండేది కాదు. ఉపాధి హామీ పథకం ఒక ఊర్లో 300 మందికి అని ఇస్తుంది ITDA. వసగాళ్ళ దగ్గర బోల్డ్ నిధులు ఉంటాయి కానీ దోచుకు తింటారు వాళ్ళు. దాంట్లో ఆ 300 రూపాయలు ఏం చేస్తే ఆ ఊర్లో 1000 మంది ఉన్నారు. అప్పుడు ఏం చేస్తాడు ఊరికి సంబంధించిన నాయకుడు, అధికారు, ఒక 100 రూపాయల పనిని ముగ్గురికి పంచుతాడు, తలా 30 రూపాయలు 30 రూపాయలు. నేను చూసింది అక్కడ అప్పట్లో జ్వరాలు వచ్చి 5,500 మంది చచ్చిపోయారు. ఆయన నాగం జనార్దన్ రెడ్డి ఏమో ప్రతిపక్షంలో ఉన్నారు, రోసి ఏమో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఉన్నారు. నేను అక్కడికి వెళ్ళి కవర్ చేసినప్పుడు నాకు కనిపించింది ఏంటంటే జ్వరాలు కాదు అవన్నీ కూడా, తిండి లేదు వాళ్ళకి. ఈ ఉపాధి కరువు అయ్యి 30 రూపాయలు 40 రూపాయలతో ఏం బతుకుతారు వాళ్ళు? ఇళ్లలో పనస చెట్లు పెంచుతారు ప్రతి ఇంటి దగ్గర కూడా. ఆ పనస పైన ఉంటది కదా పొట్టు, అదొక రోజు తింటారు, పనస తొనలు ఒక రోజు తింటారు. ఇట్లా తిని ఇలాంటి దాన్ని ఏమంటారు, ఆ తొట్టల్లో ఉన్న నీళ్లు తాగితే ఆరోగ్యం దెబ్బతింటది, హాస్పిటల్కి పోవడానికి ఉండదు. ఆ పవర్ఫుల్ మందులు మాత్రం వస్తాయి. ఆ మందుల్ని ఆశా వర్కర్లు ఇట్లాంటి వాళ్ళు సప్లై చేస్తారు జ్వరం అనుకుని. వీళ్ళు జ్వరం అంటే జ్వరం అనుకుని ఇస్తారు, వాళ్ళకి జ్వరం ఏదో తెలియదు కదా వాళ్ళకి. అవి వాడితే చచ్చిపోతున్నారు. ఇది నేను అప్పుడు ఫోకస్ చేశా. అప్పుడు 9 PM విత్ రవిప్రకాష్లో దాన్ని బాగా హైలైట్ చేసాం. అప్పుడు డిబేట్ కూడా వాళ్ళతో పెట్టారనమాట. ఆ తర్వాత తెల్లారేటప్పటికి అక్కడికి మంచినీళ్లు, భోజనాలు ఇవన్నీ వచ్చాక బ్రతికారు. అది నాకు బాగా అనుభవం ఆ వైజాగ్లో చూసి. రెండోసారి నేను అక్కడికి శాంతం అంటే అంతకుముందు డెప్యుటేషన్ మీద 4 రోజులు పనికి వెళ్ళాను. తర్వాత నేను డైరెక్ట్గా జాబ్కి వెళ్ళి అక్కడ ట్రాన్స్ఫర్ అయ్యి వెళ్ళినప్పుడు ఈ నక్సలైట్ల పేరుతో అరెస్టులు జరిగాయి. ఈ అరెస్టులు జరుగుతున్నప్పుడు నేను వాళ్ళని చూస్తే ఆ ఏరియా ఉన్న మన స్ట్రింగర్ ఉంటారు కదా, ఆయన చెప్పాడు, సార్ నక్సలైట్లు కాదు సార్, నక్సలైట్లు చెప్పారని చెప్పి మందు పాత్ర పెట్టిన వాళ్ళు, నక్సలైట్ చెప్పారని చెట్లు నరికిన వాళ్ళు సార్, వీళ్ళకి 500 1000 రూపాయలు కూలీ ఇస్తారు అంతే సార్. వాళ్ళు మామూలుగా అయితే 50 రూపాయల కూలీకి వీళ్ళు 500 ఇస్తున్నారు కదా అని చేస్తారు, వీళ్ళు అంత మించి ఏం లేదు సార్ అని చెప్పాడు. అతను గిరిజన కుర్రోడే. చెప్పినప్పుడు నేను ఆ విషయాన్ని అకున్ సబర్వాల్ గారితో మాట్లాడా, సార్ ఇది మీరు గ్రహించాల్సింది, వీళ్ళని మీరు ఇప్పుడు అరెస్ట్ చేయడం వల్ల వీళ్ళు నక్సలైట్లుగా మీ రికార్డులో ఉండిపోతాడు, మీరు పద్దాక ఈయన బాధతుంటారు, నక్సలైట్లు ఇటుకేం ముద్ద బెటరు, అక్కడేమి ఎట్లాగా ఉన్నావు కదా అని ఆ తర్వాత వినియోగించుకుంటారు వాళ్ళు. అనవసరంగా మీరు కొత్త నక్సలైట్లను సృష్టిస్తున్నారు. అప్పుడు ఆయన చాలా చక్కగా సావధానంగా విని కొన్ని ఎలాంటి అనేది చర్చించాం. అప్పుడు అసలు అక్కడ ఉన్న యువతరానికి ఆటలాడుకోవడానికి కూడా ఏం లేవు, వినోదం లేదు అక్కడ. కాబట్టి ఏదో ఒక భావజాలం వైపుకి వెళ్ళిపోతారు వాళ్ళు. ఈ పాటలే నక్సల్స్ పాటలు అక్కడ గొప్ప పాటలు. అప్పుడు ప్రతి ఊరికి ఓ CD ప్లేయరు, ఒక టీవీ, ఒక బ్యాటరీతో నడిచేటటువంటి పవర్, సోలార్తో నడిచే పవర్ ఇట్లాంటి ఏర్పాటు చేశారు అకున్ సబర్వాల్. CDలు ఆ పోలీస్ స్టేషన్లో ఇస్తారు తీసుకెళ్ళడానికి. అట్లాగా బిగిన్ చేశారు ఎంటర్టైన్మెంట్. అలాగే క్యారమ్ బోర్డు, చెస్ బోర్డు,
క్రికెట్ కిట్లు ఇట్లాంటివన్నీ ఇచ్చారు. అప్పటి నుంచి యువతరానికి ఒక యాక్టివిటీ స్టార్ట్ అయింది. యువతరం ఎప్పుడైతే యాక్టివిటీ స్టార్ట్ అవుతారో నక్సలిజం వైపుకి ఆకర్షించడం తగ్గుతుంది. రెండవది వాళ్ళకి ఈ ఆహారం ఇట్లాంటిది ఇట్లాగా దొరికి అంటే ఇట్లాగా నక్సల్స్కి ఏదో ఒక విధంగా సాయం చేసే వాళ్ళందరూ వచ్చి దొరికిపోయింది మాకు చెప్పేయండి, మీకు సాయం చేస్తామని చెప్పారు. అట్లాగే మిలీషియా అని పేరు పెట్టి వాళ్ళందరికి 20,000 25,000 ఇట్లా డబ్బులు ఇచ్చారు. మిలీషియా సభ్యులు. అలాగే కొంతమంది కుర్రోళ్ళని వాళ్ళని అక్కడ హోమ్ గార్డ్ అనే పోస్ట్ ఇచ్చి అక్కడ కూర్చోబెట్టి నెలకు ఒక 3,000 4,000 జీతాలు ఇవ్వడం బిగిన్ చేశారు. అక్కడే ఉద్యోగాలు వచ్చేసినట్టు వాళ్ళకి. ఐటీడీఏ వాళ్ళతో కలిసి వాళ్ళకి కొన్ని ఉపాధి అవకాశాలు పెట్టారు అక్కడ. అకున్ సబర్వాల్ గారు ఉన్నప్పుడు నాకు బాగా గుర్తు అనమాట అది. అదంతా చేశాక భారీ మార్పు వచ్చేసింది ఆ ప్రాంతం. ఒకప్పుడు వైజాగ్ నక్సలైట్లకు కంచుకోట కాస్త భారీగా మార్పు వచ్చింది. వెళ్ళడానికి కూడా వీలు లేనటువంటి స్టేజీల నుంచి దర్జాగా తిరగలిగారు కదా పోలీసులు ఇప్పుడు. కాబట్టి నక్సలిజం ఎప్పుడైతే గిరిజనుడు, పేదవాడు, దళితుడు, గిరిజనుడు బాగుపడతాడో అప్పుడు నక్సలిజం ఉండదు. ఇప్పుడు దేశంలోని పేదరికం 80 కోట్ల మంది, 40 కోట్ల మంది పేదరికం నుంచి బయటపడ్డాన్ని ఐక్యరాజ్య సమితి లెక్క ఒప్పుకుంది కదా. ఇవాళ ఆహార భద్రతలో ప్రపంచంలో నెంబర్ 1 ఉన్నాం మనం. ఎందుకంటే 80 కోట్ల మందికి ఉచిత బియ్యం ఇస్తున్నాం ఇవాళ. ఒకప్పుడు ఆ బియ్యం కోసమే కదా వాళ్ళు చావాల్సి వచ్చేది పాపం. అంత ముద్ద కోసం తిప్పలు పడాల్సి వచ్చేది. ఇప్పుడు వాళ్ళ పిల్లలకి చక్కటి భోజనాలు దొరుకుతున్నాయి అక్కడ. హాస్టళ్లలో కానీ, స్కూళ్లలో కానీ, కాలేజీల్లో కానీ దొరుకుతున్నాయి కదా. ఇంటర్మీడియట్ దాకా కూడా భోజనాలు పెట్టారు కదా. ఆ మార్పు అనేటువంటిది సాధ్యమైంది అక్కడ. అదే ఇప్పుడు ఒక రకంగా రాజకీయ నాయకులు కూడా ప్రశాంతంగా ఉండొచ్చా, ప్రశాంతంగా ఊపిరి పీల్చుకోవచ్చా? ఖచ్చితంగా. ఇప్పుడు ఆయుధాల పోరాటాన్ని జనం అంగీకరించడం లేదు, మారిపోయింది. జనం ఆలోచన ధోరణి కూడా మారిపోయింది ఆ రోజుకి ఈ రోజుకి. కాబట్టి నాయకుడు ఫ్రీ. కాకపోతే మళ్ళీ ఎదవేషాలు వేశారనుకోండి వీళ్ళు, మళ్ళీ ఈ మధ్య కాలంలో పెరుగుతున్న అరాచకత్వం, రాజకీయ అరాచకత్వం పెరుగుతుంది. ఇదివరకు రాజకీయ అరాచకత్వానికి నక్సలిజం అనేది ఒక చెక్మెట్. మళ్ళీ రాజకీయ అరాచకత్వం పెరిగితే మళ్ళీ కొత్త నక్సలైట్లు పుట్టుకొస్తారు. ఏముంది అంతే కదా. సరే, ఒకటి ఫైనల్ గా ఈ అంటే కమ్యూనిస్ట్ భావజాలానికి నక్సలిజం భావజాలానికి వాళ్ళ సిద్ధాంతాలు వీళ్ళ సిద్ధాంతాలు ఏమైనా బాగా దగ్గరగా ఉంటాయా? ఖచ్చితంగా. అంటే తిండి బట్ట వసతి అనే పేదరిక నిర్మూలన అనేటటువంటిది కమ్యూనిస్టుల లక్ష్యం. అది ప్రజాస్వామ్య పోరాటాల ద్వారా చెయ్యాలని కమ్యూనిస్టులు అనుకుంటారు. అంటే ధర్నాలు, రాస్తారోకోలు, ప్రజా పోరాటాల ద్వారా చేయాలనుకుంటారు. భయపెట్టి ఆయుధం ద్వారా సాధించాలనుకుంటారు నక్సలైట్లు. భగత్ సింగ్ కి, గాంధీకి ఉన్న పోరాట స్టైల్ అంతే. వీళ్ళ గాంధీ అలాంటప్పుడు ఇప్పుడు ఆ సిద్ధాంతం, ఆ లక్ష్యం పూర్తిగా కనుమరుగైనట్ట, లేదు అవసరాన్ని బట్టి మళ్ళీ వేళ్ళు అనుకుంటారు రేపొద్దున? మీకు మళ్ళీ రేపు కాంగ్రెస్ వచ్చి 10 ఏళ్ళు ఉందంటే గనక మళ్ళీ పుట్టుకొస్తుంది. అంటే బేసిక్ గా సమస్య ఏంటంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన పాలకులు ఫ్రమ్ ద బిగినింగ్, నెహ్రూ నుంచి ఎవరైనా సరే, ఒక పబ్లిక్ ని ఎట్లా మేనేజ్ చేద్దామని మాత్రమే చూశారు వాళ్ళు. కాంగ్రెస్ లోపమైనా కమ్యూనిస్టు లోపమైనా అదే. కాంగ్రెస్ చేసిన ఆ వ్యవహార శైలిని వీళ్ళకి యాడ్ చేసుకున్నారు. బీజేపీ సక్సెస్ కావడానికి కారణం ఏంటి? కాంగ్రెస్ నాయకుల నైజం, మేం బాగుపడాలి, మమ్మల్ని నమ్ముకున్న 10 మంది బాగుపడాలి. ఇది పేదవాడికి బాగుపడటానికి అవకాశం లేకపోయింది, మధ్యతరగతికి అవకాశం లేకపోయింది. బీజేపీ చేసేది ఆ వర్గాల్ని సంతృప్తి పరుస్తుంది. ధనుకుడు ఎట్టాగు సంపాదించుకుంటాడు, వీళ్ళని లేపుకొస్తుంది, వీళ్ళని పైకి తెచ్చింది, పేదోడికి ఒక భరోసా ఇచ్చింది, మధ్యతరగతి బ్రతకడానికి ఈ ఒత్తిళ్లు లేకుండా చేసింది. ఇప్పుడు ఇదివరకు ఏంటి, ఒక షాప్ బాగా నడుస్తుంది అనుకోండి, ఓ 25 లక్షల బిజినెస్ చేస్తుందంటే కనుక అధికారులను పంపించి ఒత్తిడి చేస్తాడు రాజకీయ నాయకుడు అధికారంలో. దాన్ని వాళ్ళ మనుషులకి లాక్కోవడము, లేకపోతే వాళ్ళ దగ్గర నుంచి ఎంతో కొంత పిండేవాళ్ళు. ఇప్పుడు అది కావాలంటే సోషల్ మీడియాలో కూడా పెడతారు. జనంలో మార్పు వచ్చింది. కాబట్టి నక్సలిజానికైనా కమ్యూనిజానికైనా చాలా మార్పులు. అది ఆ మార్పు చెయ్యకే కమ్యూనిస్టులు దెబ్బతింటున్నారు. ఆ మార్పులకు అనుగుణంగా మారట్లేదు కమ్యూనిస్ట్. ఇప్పుడు మారతారేమో అంతే ఈ తర్వాత. రైట్, చూద్దాం. మొత్తానికి కేంద్రం అంటే అఫీషియల్ గా ఒక ప్రకటన అయితే చేసేసింది, ఇక నుంచి నక్సల్ శకం అయితే ముగిసింది అనేది. నిజంగా రేపు ఏమన్నా మేము ఉన్నామని ఉరికి చాటుకునే ప్రయత్నాలు ఏమన్నా చేస్తారా, లేదు ఇక నక్సల్స్ శకం ముగిసినట్టేనా, నక్సల్స్ ముక్త భారత్ ఇక చూడబోతున్నాం, ఏం జరగబోతుంది చూద్దాం.